నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సాధారణంగా ఎన్నికలప్పుడు రాజకీయం రసకందాయంలో పడుతుంది. తెలంగాణలో ఎన్నికలు లేకుండా పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉంది. రైతు డిస్కంపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వానికి దారితీసింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపేసిన, మోటార్లకు మీటర్లు పెట్టినట్టు నిరూపించినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడ మరొక కోణాన్ని కూడా వెలికితీశారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు డిస్కం ఏర్పాటైతే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వలేరని, నీళ్లను ఏపీకు దోచిపెట్టే కొత్త ఎత్తుగడగా ఆయన విమర్శించారు. ఇదో తుగ్లక చర్యగా అభివర్ణించారు. పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పీడీసీఎల్ కు, కంపెనీలకు, ఇండ్లకు పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తారట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా, రాని కరెంటు 8-9 గంటలే వచ్చే కరెంటు సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తారట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. అసలు వ్యవసాయానికి ప్రస్తుతం ఎన్ని గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇస్తున్న విద్యుత్తులో నాణ్యత ఉందా లేదా? రైతు డిస్కంతో నాణ్యత ఎలా పెరుగుతుంది? రైతుల్లో నెలకొన్న ఆందోళనలు ఏంటి? రైతు సమస్యలకు పరిష్కారం కనుగొంటారా? మొత్తంగా కూడా ఇప్పుడు తెలంగాణలో ముందు నుంచి కూడా 2 డిస్కంలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక రైతు డిస్కంను అయితే ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు, ప్రతిపక్షాలు చాలా వరకు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఏవైతే 2 డిస్కంలు ఉన్నాయో వాటిని సరిగ్గా కూడా వినియోగించుకుంటే 35,000కు సంబంధించి కూడా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తే ఇంకొక 3వ డిస్కం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇవంతా కూడా కొంత దీనికి సంబంధించి నిధులు దుర్వినియోగం అవుతాయి, రైతులకు చాలా వరకు నష్టాలు వస్తాయి. ఈ డిస్కంల ఏర్పాటుకు సంబంధించి కూడా అటు రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి కూడా కొన్ని అపోహలు, డౌట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, రైతులకు అంతా మంచి జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అంటూ చెప్తోంది. బట్ ప్రతిపక్షాలు మాత్రం అలాగే రైతు సంఘాలు కూడా దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా ఇది రైతులకి లాభం చేకూరుస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాంట్లో ఎంత నిజం ఉంది? మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు ఓటి ఆశ. బిందు, ఈ రైతు డిస్కం పేరు చెప్పిన తర్వాత అనేక సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి. మొన్న ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారో ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా 3 పార్టీలు, ప్రధానంగా బీజేపీ మినహాయించి అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కవిత పార్టీకి సంబంధించి కొందరు, అదేవిధంగా రైతులు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. అప్పుడు కూడా అర్థం తయాక చెప్పారు, ఒకవేళ మేము మోటార్లకి మీటర్లు పెడితే కనుక మమ్మల్ని ఉరితీయండి, పెట్టకపోతే వాళ్ళని ఉరితీయండి. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో భాగంగా కొన్ని కామెంట్స్ చేశారు. మేము ఓట్లు అడగము, ఏదైతే మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్లు అడగమని చెప్పినటువంటి దాఖలాలు మనకు కనిపించాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏమో రైతులకు ఎక్కడ న్యాయం అంటే అన్యాయం జరగదు, న్యాయమే జరుగుతుంది, దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు ఏదైతే తెలంగాణ రక్షణ సేన కావచ్చు, లేదంటే కొంతమంది విశ్లేషకులు కావచ్చు, రైతులు కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు మీటర్లో పెడుతున్నారు అంటే వచ్చి కరెంట్ ఏమైనా ఆపేస్తారు, ఇప్పటి వరకు ఉచితంగా ఏదైతే రైతులకు కరెంట్ ఇస్తున్నారో దాన్ని ఆపేసే ప్రయత్నం చేస్తున్నారా అని. ఇప్పుడు మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మొన్న మోటార్లకి మీటర్లు పెట్టమని చెప్పి హామీ ఇచ్చారు కదా రైతు డిస్కం తీసుకొచ్చినప్పటికీ కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పు, లేదంటే కనుక ఓట్లు అడగమని చెప్పు అంటున్నారు. ఇది కొత్త సవాల్, తెర మీదకి వచ్చినటువంటి కొత్త సవాల్. దీంతో పాటు ఏం చెప్తున్నారంటే, ఏదైతే మీరు ఈ రైతు డిస్కం తీసుకురావడం ద్వారా ఏపీకి మేలు చేసే విధంగా అడుగులు వేయబోతుంది తెలంగాణ సర్కార్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కేవలం రెన్యూబుల్ ఎనర్జీ ఇస్తామని చెప్పేసి జీవో 8 ఏదైతే జారీ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీడీసీఎల్ సంబంధించి, ఆ జీవో నెంబర్ 8లో కొన్ని కీలక పాయింట్స్ కూడా ఉన్నాయి. దాన్ని హరీష్ కూడా వివరించారు. ఎంతవరకు ఏం చేయబోతోంది, సాధారణంగా రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, మనకు తెలుసు ఎండ్ ఉన్నంత వరకు మనం సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకోవచ్చు అనేది. సో దానికి అనుగుణంగా చెప్పకనే చెప్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు రైతులకి 3 గంటల కరెంట్ చాలని చెప్పి. నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి రైతు అధ్యక్షులు కూడా అదే చెప్పారు, 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అది కూడా మినిట్స్ లో నోట్ అయి ఉంది, రికార్డ్ అయి ఉంది ఆ కామెంట్స్ కూడా. ఫస్ట్ నుంచి వీళ్ళు అదే పంతా కొనసాగిస్తున్నారు.
ఎంతవరకు సమంజసం? ఏదైతే కృష్ణా వాటర్ ఉంటుందో లేదంటే గోదావరి వాటర్ ఉంటుందో అవి వర్షాలు వచ్చినప్పుడు మనం దాన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈ రెన్యూబుల్ ఎనర్జీని, సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకుని కరెంట్ మాత్రం యూజ్ చేయాలంటే ఎంతవరకు ఆ వాటర్ అంతా కూడా మరి ఏపీకి తరలిపోతుంది కదా? ఎందుకు థర్మల్ పవర్ ని కానీ హైడ్రో పవర్ ని కానీ ఎందుకు యూజ్ చేయకుండా కేవలం దీనికి మాత్రమే స్టిక్ ఆన్ అయినారు? దీంట్లో అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ అంటే 24 గంటలు ఉచిత కరెంట్ అని చెప్పి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చారు. ప్రెసెంట్ అది 13 గంటలకు పరిమితం అయింది. ఒకవేళ ఇప్పుడు రైతు డిస్కమ్ తెర మీదకి వస్తే అంటే అమల్లోకి వస్తే కనుక కేవలం 8 నుంచి 9 గంటలు మాత్రమే పవర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. దాంట్లో భాగంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే గుజరాత్ లో ఇప్పుడు ఎన్ని గంటల కరెంట్ ఉంటుంది 8 గంటలు మాత్రమే ఉంటుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి స్టేట్ లో కూడా కేవలం 8 నుంచి 9 గంటల మాత్రమే పవర్ ఉంటుంది. అది కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇది తీసుకురావడం వల్ల రైతులను పూర్తిగా నట్టేట ఉంచే ప్రయత్నం జరుగుతోంది. లేదు అనుకుంటే సవాల్ 24 గంటలు ఫ్రీగా కరెంట్ ఇస్తాము అనే విషయాన్ని స్పష్టం చేయండి, లేదంటే కనుక ఎలక్షన్స్ వెళ్ళము అని చెప్పండి అని చెప్తున్నారు. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఏంటనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్న కూడా అటు బీఆర్ఎస్ నుంచి, తెలంగాణ రక్షణ సేన నుంచి, కాంగ్రెస్ నుంచి ప్రజాప్రాయ సేకరణలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు అనేక అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇది కేవలం రైతులకి అన్యాయం జరిగే విధంగా మాత్రమే ఉంటుంది, ఆడే 2 డిస్కమ్లు ఉన్నాయి కదా అని. ఇప్పుడు ఏదైతే హరీష్ రావు పాయింట్స్ లేవనెత్తుతున్నారో దాంట్లో భాగంగా కేవలం ఈ ఆర్పీడీసీఎల్కి మాత్రమే ఏదైతే మీరు చెప్తున్నారు రెన్యూవల్ ఎనర్జీ అని చెప్పి, ఎందుకు ఉన్నటువంటి 3 డిస్కమ్లకి కూడా ఏదైతే పవర్ ఉందో థర్మల్ పవర్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, ఇప్పుడు చెప్తున్నటువంటి రెన్యూవబుల్ పవర్ కావచ్చు, ఈ 3 స్ప్రెడ్ చేయొచ్చు కదా, ఇవ్వచ్చు కదా. ఇట్లా కాకుండా ఎందుకు కేవలం ఆర్పీడీఎస్ఎల్కి మాత్రమే మీరు రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తామని చెప్తున్నారు? దీంట్లో కారణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం. మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనేది కూడా వెయిట్ చేసి చూడాల్సినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిఠా నర్సయ్యగౌడ్ గారు కాంగ్రెస్ నుంచి, రాజుగౌడ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ నర్సయ్యగౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నర్సయ్యగౌడ్ గారు, అనేక అనుమానాలు ఉన్నాయి. మీరేమో మంచి జరుగుతుంది అంటున్నారు, ప్రతిపక్షాలేమో లేదు రైతులకి అన్యాయం జరగడానికి వేస్తున్నటువంటి అడుగులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఓట్లు అడగము అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏదైతే మోటార్లకు మీటర్లు పెట్టమన్న విషయానికి సంబంధించి నడిచింది, ఇప్పుడు 24 గంటల ఉచిత కరెంట్ సంబంధించి నడుస్తోంది. ఏంటి ఆ సవాళ్ళకు కూడా స్వీకరిస్తుందా కాంగ్రెస్ గవర్నమెంట్? 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాము, ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఎన్నికల్లో పోటీ చేయమని. బ్రేక్ అవుతోంది, బట్ చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. మెయిన్గా ఈ బీఆర్ఎస్ వాళ్ళు దొంగతనం చేసి దొరికిపోయిండ్రు. ఇక దాన్ని గుమాయించి ఫిరాయించి కిందేసి మీదేసి ఆవుకత చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, నెంబర్ 1 ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ తోటి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరి 4 నాడు ట్రైపార్టేట్ అగ్రిమెంట్ చేసుకుని పేజ్ నెంబర్ 7లో 100% మీటరింగ్ చేస్తాము అని ఒప్పుకున్నది. నెంబర్ 1 అది దొరికిపోయింది, ఇక దాంట్లో తప్పించుకోవడానికి లేదు. నెంబర్ 2 ఏంటంటే ఐడిపిఎస్ పథకంలో వీళ్ళు ఏం చేసినట్టే 29,632 మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు బిగించిర్రు. వీళ్ళు ఒప్పుకోవడమే కాదు, బిగించిర్రు కూడా. ఇది అధికారికంగా 29,600. నర్సయ్యగౌడ్ గారు, క్లారిటీ ఇక్కడ ఏదైతే మేము అప్పట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినప్పటికీ కూడా రైతుల ఉపయోగాలకు అనుగుణంగా మేము దాన్ని వ్యతిరేకించాము, మాకైతే గ్రాంట్ వస్తుందో దాన్ని నిలిపివేస్తామని సరే మేము అంగీకరించలేదని చెప్తుంది బీఆర్ఎస్. నేను అదే చెప్తున్నా, నేను గుమాయించి ఫిరాయించి చెప్పడం అంటే ఇదే వాళ్ళు. నేను అంటున్నా, డ్రాఫ్ట్ పంపిన తర్వాత ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ ఆదేశంతో దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది. ప్రభుత్వ చర్య ఇది. ప్రభుత్వం ఆదేశిస్తే విజయ్ మిశ్రా గారు కానీ మిగతా ఈ రఘురామ్ రెడ్డి గారి గోపాలరావు గారు కానీ పోయి సంతకం పెట్టిర్రు. దాంట్లో 100% మీటరింగ్ అని ఒప్పుకున్నారు. తర్వాత డీటీలకు కూడా మీటరింగ్ అని ఒప్పుకున్నారు, ఫీడర్లకు మీటరింగ్ అని ఒప్పుకున్నారు. తర్వాత చూడండి 2024 నాడు 9,308 కోట్ల బడ్జెట్ తోటి డిపిఆర్ సమర్పించారు, మీటరింగ్ యాక్షన్ ప్లాన్ సమర్పించారు. ఇంత దొరికిన తర్వాత దాన్ని అటొకటి ఇటొకటి మాట్లాడు. మేడం నేనేమండి, కాగితాలను అయితే నమ్మాలి కదా. ప్రభుత్వము సంతకం కాగితం నమ్మవద్దా? దాని మీద సంతకం చేసి మేము కాదన్నాము పోయినాము, ఈ మాటలు ఇక పిచ్చోళ్ళు కూడా మాట్లాడతారు.
ఇప్పుడు హరీష్ దానికి అర్థం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పి మేము వ్యవసాయ పంపు చెట్టుకు మేము అని చెప్పేసిరు. ఒకవేళ మేము ఎన్నికలలో నువ్వు ఓటాడు పక్కనట్టు అసలు ఎన్నికలలో పాల్గొనమని చెప్పిండ్రు. నువ్వు ఇంకా 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 లోపలి పోయి ఓటు అడిగానని ఇంకా ఓటు అడిగేది ఎక్కండి. ఇంత స్పష్టంగా చెప్పితే ఈ దొంగతనాన్ని నర్సయ్య గౌడ్ గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ప్లీజ్ ఒక్కసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, నెట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మరొక వాదన కూడా వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. గతంలోనే మీటర్లకు పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ ఫిట్టింగ్స్ కూడా జరిగినప్పుడు, మీటింగ్ అనేది జరిగినప్పుడు ఇప్పుడు మాత్రం రైతులకు మేము న్యాయం చేయడానికి ఆ రోజు నాడు అంగీకరించలేదు. ఈ రోజు నాడు సవాళ్ళు ప్రతి సవాళ్ళకి ముందుకెళ్తున్న తరుణంలో ఏం జరిగిందనేది కూడా క్లారిటీ తీసుకుందాం. దానికంటే ముందు క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఎస్ రాజగౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం. రాజగౌడ్ గారు, ఇప్పటి వరకు మేము ఏదైతే రైతులకు అన్యాయం జరగకూడదని గతంలో మా కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా, గ్రాంట్ ఇస్తామని చెప్పినా మేము దానికి అంగీకరించలేదు. కేవలం రైతు సంక్షేమం, రైతు ప్రభుత్వం కోసం మాత్రమే మేము ముందుకెళ్ళాము అన్నారు. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నారు విత్ ప్రూఫ్ తో సహా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ మోటరింగ్ కు అనుమతి ఇచ్చింది. ఆడి ఫిట్టింగ్స్ కూడా జరిగాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కొత్త కొత్త మాటలు సవాళ్ళని తెర మీద తీసుకొస్తున్నారు అంటున్నారు. రాజగౌడ్ గారు చెప్పండి మేడం. గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోటరింగ్ జరిగింది అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలు. నమస్కారం మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవన్నీ అబద్ధాలు. మేము ఆ రోజు మాకు ఎంత ఒత్తిడి చేసినా మేము మోటార్లకు మీటర్లు పెట్టమని క్లియర్ కట్ గా మా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పేసారు. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు, ఒకవేళ మోటార్లకు నేను మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను, నేను ఓటు అడగను, నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా అని అన్నాడు. ఓకే, నీ స్టేట్మెంట్లో కొంచెం సవరించుకున్నాను. 24 గంటలు కరెంట్ ఇస్తా లేకుంటే రాజీనామా చేస్తా అని చెప్పి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తా రైతులకు లేకుంటే రాజీనామా చేస్తా అని సవాల్ విసురు. దాన్ని మేము స్వీకరించుకుంటాం. మోటార్లకు మీటర్ పెట్టడానికి మెల్లగా తప్పించుకోనికి ఏం ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మరి మాకు హరీష్ రావు గారు క్లియర్ కట్ గా మొత్తం చెప్పిర్రు. జీవో 8 లో ఏముంది? జీవో 8 లో ఎనర్జీ పవర్ అని ఉన్నది. ఎవరు ఎనర్జీ పవర్ అంటే అది సోలార్ పవర్. ఆ ఒక సోలార్ పవర్ ద్వారా రైతులకు 24 గంటలు కరెంట్ ఎక్కిస్తావు, లేకుంటే నీళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ విధంగా నడిపిస్తావు. 8 గంటల కంటే ఎక్కువ కరెంట్ వచ్చే పరిస్థితి ఉండదు రైతులకు కానీ, మిగతా సాగునీటికి కానీ, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్లకు కానీ. మరి ఈరోజు మీరు గతంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు నుంచే రైతుల మీద మీరు కక్ష కట్టిర్రు. రైతు బంధు ఎగరగొట్టిర్రు, రైతు రుణమాఫీ చేయలేరు, రైతు బీమా స్కీమ్ ని కథం పట్టించేసారు. మరి ఈ రోజు రైతులకు కనీసం 13-14 గంటల కరెంట్ వస్తున్న ఆ 2 సంస్థలతోటి కాదని మీరు ఈ రోజు ఇంకోటి రైతు డిస్కామ్ అని పెట్టి మీరు మరొక్కసారి రైతులను మొత్తం కూడా ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు, ఏదైతే ఇప్పుడు మోటార్లకి మీటర్ అంశం ఉందో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీన్ని అమలు చేసింది అనే విషయాన్ని. ఏడవనేయండి, అబద్ధాలు మాట్లాడుట్లా జిట్టవిళ్ళు, అబద్ధాలు మాట్లాడుట్లా వీళ్ళంతా ఆరితేరిన వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఏ కర్ణాటకలా ఇచ్చే పరిస్థితి లేదు 5 గ్యారంటీలని. మొన్న పోయి కేరళలో కూడా ఇస్తామన్నారు, ఆడ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఈయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినా 1 నెలకే చెప్పిండు కేవలం 3 గంటల కరెంటు రైతులకు సరిపోతుంది అని అన్నాడు. 10 ఎకరాలు 4 ఎకరాలు సాగు చేసుకోవచ్చని ఆ రోజు ఈయన మనసులో మాట చెప్పిండు.
అదే మాటను నిలబెట్టుకోనికే ఈ విధమైన రైతు డిస్కామ్లు తెచ్చి అటు గురువుని సంతోషపరచడానికి ఈ తెలంగాణలో ఉన్న సో కేవలం పక్క రాష్ట్రాన్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మాత్రమే ఇవన్నీ మార్పులు చేర్పులు రైతు డిస్కమ్ అంటారు. నర్సయ్య గౌడ్ గారు, జీవో నెంబర్ 8 ప్రకారం ఏదైతే ఆర్పిటిసిఎల్ లో భాగంగా జీవో నెంబర్ 8 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంట్లో ఎనర్జీ పవర్ అని చెప్పారు, అంటే రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పారు, సోలార్ పవర్ అని చెప్పారు. ఇది కేవలం 8 గంటలే వస్తుంది కదా. దీంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, రైతులకు కావచ్చు, కంటిన్యూ 24 గంటల పాటు కరెంట్ ఏ విధంగా ఇస్తారని క్వశ్చన్ చేస్తారు. నెక్స్ట్ కృష్ణా గోదావరి వాటర్ కూడా ఏ విధంగా స్టోర్ చేసుకుంటారు, మిగిలినవన్నీ కూడా ఒకే అంటే అన్నిటిని ఒకే కోవకు తీసుకురావచ్చు కదా, ఎందుకు ఈ విధంగా మార్పులు చేయడం అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇదే అబద్ధాలు ఆన్సర్ ఏం చెప్తున్నారు. నేను ఏమంటున్నా చెప్పారా నేను అంటున్నా మీ దగ్గర మీరు నర్సయ్య గౌడ్ గారు ఆడియో మొత్తం బ్రేక్ అవుతోంది, మీ దగ్గర సిగ్నల్ లేదు, మీరు కదండి. ఒకసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. హేమబిందు గారు, దీంట్లో ఏమీ లేదు. ఎట్టి పరిస్థితిలో ఈ ఏవైతే మన 2 డిస్కామ్లు ఉన్నాయో ఆ డిస్కామ్లను ప్రైవేటీకరణ చేయాలి, అదానికో అంబానికో నరేంద్ర మోడీకో ఇయ్యాలి. అదే విధంగా తెలంగాణ నీళ్లు పక్క గురువుకు దక్షిణగా ఇయ్యాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఉండరాదు. ఎట్లంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు అన్నారు తెలంగాణలో వ్యవసాయం దండుగా అన్నాడు. సేమ్ వాళ్ళ శిష్యుడు కూడా తెలంగాణలో వ్యవసాయం ఉండరాదని ఆలోచన చేస్తున్నారు. మీరు ఏ విధంగా మీరు ఈ రాజగౌడ్ గారు మొన్న మాట్లాడుతున్నప్పుడు సీఎం కావచ్చు, లేదంటే ప్రజాప్రాయ సేకరణలో భాగంగా మాట్లాడుతున్నప్పుడు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కావచ్చు, మేము మోటార్లకి మీటర్లు పెడితే గనక అసలు ఓట్లే అడగము, ఎన్నికల్లోకి దిగబోమని చెప్తున్నారు. మోటార్లకు మీటర్లు వదిలేసి పక్కకు పెట్టాం. ఇప్పుడు ఆయన ఇచ్చిన జీవోలో సోలార్ పవర్ తోటి ఎన్ని గంటలు మనం కరెంట్ ఇవ్వగలుగుతాము, ఎన్ని గంటలు మనం లిఫ్ట్ ఇరిగేషన్ నడిపించగలుగుతాము, ఎన్ని గంటల్లో నడిపిస్తే మనం హైదరాబాద్ కి తాగునీరు గాని మిగతా ప్రాంతాలకు గాని తాగునీరు ఏ విధంగా ఇస్తాం ఒక్కసారి చెప్పానండి కాంగ్రెస్ వాళ్ళు. ఇదే రైతు చైర్మన్ కోదండరెడ్డి ఉన్నాడు, ఆయన కేవలం 3 గంటలైతే సరిపోతుందని వీళ్ళు కక్ష కట్టుకున్నారు. ఎందుకంటే రైతుల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టుబడి గాని, కరెంటు గాని, నీళ్లు గాని, ఎరువులు గాని రైతులు ఈరోజు కేసీఆర్ ని కోరుకుంటున్నారు. ఈ రైతులను అన్ని విధాలుగా నష్టం చేయాలి, ఈ రైతులు మా ఎంబడి జీవిత కాలం రారు కాంగ్రెస్ పార్టీ వైపనే ఈ విధమైన కక్ష కట్టి ఈరోజు ఈ జీవో తీసుకొచ్చి ఈ జీవో ద్వారా ఏమి కాదని తెలుసు. ఈరోజు రైతు సంఘాలు కూడా ఈఆర్సీ ముందర పోయి చెప్పినాయి కదా, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి. ఓకే, నర్సయ్య గౌడ్ గారు జాయిన్ అయ్యారు, ఇంకొకసారి క్లారిటీగా చూద్దాం ఒకవేళ ఆడియో వస్తుందేమో. నర్సయ్య గౌడ్ గారు, జీవో నెంబర్ 8 గురించి క్లారిటీ ఇవ్వండి. రెండు విషయాలు చెప్తుంది వినండి. ఎందుకంటే వీళ్ళు అనవసరమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. లేకపోతే అవన్నీ రైతు ఉన్నాయి. నెంబర్ 2, 4 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కనెక్షన్ ఉన్నాయి. 279 మిషన్ భగీరథ ఉన్నాయి. తర్వాత జలమండలి, ఇవన్నీ వీటితో సపరేట్ గా ఏర్పడుతున్న నర్సయ్య గౌడ్ గారు లైవ్ అయితే సరిగా రావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. పాసిబుల్ ఫోన్ లైన్ మీ అభిప్రాయం తెలియజేయండి. ఎందుకంటే బీజేపీ లేదు కాబట్టి ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాల మధ్య ఇక్కడ వాదన అనేది నడుస్తోంది. రైతు డిస్కమ్ వల్ల జరిగే నష్టం అని చెప్తున్నారు, లేదు రైతు డిస్కమ్ వల్ల జరిగే లాభం అని చెప్తున్నారు. అది లాభమా నష్టమా అనేది తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా. నిన్నటి వరకు జరిగినటువంటి వెర్షన్ వేరు, ఇప్పుడు తెర మీదకి జీవో నెంబర్ 8 అనేది వస్తుంది కాబట్టి ఈ జీవో నెంబర్ 8 వల్ల మొత్తం రైతాంగానికి అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నష్టమే జరుగుతోంది. 24 గంటలు కంటిన్యూ పవర్ అనేది ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఇది సోలార్ పవర్ కాబట్టి, రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి ఎంతవరకు మనకి సోలార్ అనేది వస్తుందో దాని వరకే వస్తుంది.
ఈ ఈవినింగ్ వరకు మనకి అవ్వదు కాబట్టి ఏ విధంగా ఉంటుంది. అండ్ దెన్ ఏదైతే వర్షాకాలంలో వర్షాలు కురిసినప్పుడు మాత్రమే మన ఆ వాటర్ ని స్టోర్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు కూడా మనకి ఎంతవరకు స్టోర్ చేసుకోగలం, ఇటువంటి రెన్యూబుల్ ఎనర్జీ ఉంటే కనుక అది మొత్తం కూడా వాటర్ ఏపీకి తరలిపోతుంది. అక్కడ ఏపీని మాత్రమే ప్రజల్ని కానీ రైతాంగాన్ని కానీ అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం ఇది. తెలంగాణ రైతులకి, తెలంగాణ రైతాంగానికి మాత్రం నష్టం చేకూర్చే విధంగా ఉంటుంది రైతు డిస్కమ్ అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఇది ఆధారాలతో జీవో నెంబర్ 8 లో ఉన్నటువంటి అంశాలనే పొందుపరుస్తూ, ఆ అంశాలనే చూపిస్తూ క్లియర్ కట్ గా మెన్షన్ చేసినటువంటి సందర్భం నిన్న మనకి హరీష్ చేసినటువంటి కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. ఈ జీవో నెంబర్ 8 ద్వారా ఏదైతే క్లియర్ కట్ గా ఆర్పీటీసీఎల్ కి ఇచ్చినటువంటి దాంట్లో జీవో నెంబర్ 8 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ జీవో నెంబర్ 8 ప్రకారమే మాట్లాడుతున్న దాంట్లో ఈ సోలార్ ఎనర్జీ అనేది క్లియర్ గా చెప్తున్నారు. అది పక్క రాష్ట్రాల్లో ఏదైతే నడుస్తుందో, కర్ణాటకలో కూడా 7 నుంచి 8 గంటల పవరే నడుస్తుంది. దానికి తోడు సీఎం కావచ్చు, రైతు కమిషన్ చైర్మన్ కావచ్చు, వీరందరూ కూడా రైతాంగానికి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి గతంలో ఏదైతే మాటలు మాట్లాడారో, కామెంట్స్ చేశారో, అవి ఇప్పుడు రైతు డిస్కమ్ కి ఊతమిచ్చే విధంగా ఉంది. ఇంతవరకు రైతాంగానికి సరిపోతుంది అనే అంశాన్ని కోట్ చేస్తున్నారు. కాబట్టి ఎస్ రాజగౌడ్ గారు, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోవచ్చా? రోజుకు ఒక అంశం తెర మీదకి వస్తుంది. మొన్న మోటార్లకు మీటర్లు అయిపోయింది, ఈ రోజు పవర్ కి సంబంధించి. ఒక నిమిషం. ఇప్పుడు దాంట్లో అనేక రకాల రైతులకు కానీ, ఇంకొక కౌలు రైతులకు కానీ త్రాగునీరు సమస్య, ఈ యొక్క ప్రైవేటీకరణ చేయ ఆలోచనలు దీంట్లో ఉన్నాయి. ఒకటి, ఈ డిస్కమ్ తెస్తే రైతు ఏదైతే రైతుల ఏరువేత కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 70 లక్షల రైతులు ఉన్నారని మేము అంటున్నాం. వాళ్ళేమో 20 లక్షలు 30 లక్షల వరకే రైతు బంద్ చేస్తారు, రైతు భరోసా ఇస్తారు. దాంట్లో ఏరువేత చేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకుండు. రెండోది, ఏ విధంగా సౌతర్న్ 2 సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకు, ఆ 2 సమస్యలను తీసుకుపోయి ప్రైవేటీకరణ లేకుంటే అదానికో అంబానికో చేతిలో పెట్టాలనేది ప్రయత్నం చేస్తున్న సంగతి ఒకటి. మూడోది వచ్చి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఈరోజు మీరు ఏవైతే ఈ రైతులది కేవలం రైతు గాని త్రాగునీరు గాని మాత్రమే దీంట్లో తీసుకొచ్చారు. మరి అదే విధంగా ఇండస్ట్రియల్ తీసుకురాలేరు, వేరే గృహాలు తీసుకురాలేరు. అంటే ఏ దాంట్లో అయితే మీకు డబ్బులు వస్తాయో, ఏ దాంట్లో అయితే ఈ రాష్ట్రం ఖజానా నుండి మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని ఉంటుందో దానికేమో మీరు పాత డిస్కమ్ లో పెడతారు. కేవలం ఉచితంగా ఇస్తున్న ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా ఎగరగొట్టాలి, ఏ విధంగా రైతులు అనేది వ్యవసాయం నుంచి దూరం కావాలి, ఏ విధంగా ప్రైవేటీకరణ చేయాలి, మోడీ బడే బాయికు అమ్ముకునాలి, గురువుకు నీళ్ళు ఇవ్వాలి, బడే బాయికు డబ్బులు ఇవ్వాలి. ఈ ఆలోచనతోటి ఈ యొక్క ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్న విషయాన్ని స్పష్టమైపోయింది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, నీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే చెప్పినావు కదా నువ్వు, మోటార్లకు మీటర్లు పెట్టను, నేను రాజీనామా చేస్తా, నేను ఓటు అడగనన్నావు కదా, 24 గంటల కరెంట్ ఇస్తావా లేదా అని నువ్వు చెప్పు. ఈరోజు దానికి మేము ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోవచ్చా? అంటే రోజు కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు జీవో నెంబర్ 8 వచ్చింది కాబట్టి ఈ అంశాలు తెలిసాయి. ఇప్పుడు ఇంకా మేడం నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు రైతులు డిస్కమ్ లో ఉన్న రైతు వేరేగైపోతాడు, గృహాలలో ఉన్న రైతు వేరేగైపోతాడు. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, హరీష్ రావు గారు పింటు చెప్పిండ్రు, రైతులకు ఏ విధంగా ఇబ్బంది అవుతుందో, గ్రామాల్లో కనెక్షన్లు కావాలంటే ఏ ఇబ్బంది అవుతుందో అనేది హరీష్ రావు గారు క్లియర్ కట్ గా చెప్పిండ్రు. మీ అందరు కూడా తెలుసు. జీవో 8 గురించి కాంగ్రెస్ సన్యాసులకు మాట్లాడమని చెప్పండి. కాంగ్రెస్ సన్యాసులకు ఒకవేళ రైతుల మీద ప్రేమ ఉంటే మాట్లాడమని చెప్పండి. 70 లక్షల మంది రైతులుంటే కేవలం 30 లక్షల మంది ఉన్నారని చెప్పి చేతులు దులుపుకునే ఈ యొక్క ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి రైతులు ఏ రోజు కూడా క్షమించరు. ఈ 3 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండండి రేవంత్ రెడ్డి గారు. ఏ రైతు బంధు ఇచ్చిండు, ఏ రైతు బీమా ఇచ్చిండు, ఏ రైతు రుణమాఫీ చేశామంటున్నారు. ఏ రైతు కన్నా ఈరోజు యూరియా ఇచ్చిందా, లేకుంటే ఈరోజు కొనుగోలు కేంద్రాల సంచులు లేక, లిఫ్టింగ్ లేక, తూకం లేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. 4 లక్షల కోట్లు ఏం చేసినావు? చెప్పిన 6 గ్యారెంటీలు 420 హామీల్లో ఏదైనా ఒక్కటన్నా చూచాగా పూర్తి చేసినవా? లేకుంటే కొత్త స్కీమ్ ఏమైనా తెచ్చినవా? మళ్ళీ ఏం చేసినవి 4 లక్షల కోట్లు?
ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా అడగవలసిన అవసరం ఉంటది. ఖచ్చితంగా అడుగుతారు, నిలదీస్తారు ఈ ప్రభుత్వానికి రాబోయే దినాల్లో. ఈ రోజు ఎన్నికలు అవుతున్నాయి, మేము గెలుస్తున్నామని అనుకుంటున్నారు కదా, సర్పంచ్లు గెలుస్తున్నాం, మున్సిపాలిటీలు గెలుస్తున్నాం కదా. మేము కూడా గెలిచినామండి, 140 మున్సిపాలిటీలు గెలిచినాము, 33 జడ్పీ చైర్మన్లు గెలిచినాము, 100 మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు ప్రజలకు అబద్ధాల వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు నిండగా ముంచుతారు, ఫస్ట్ ఎవరైతే ఈ ప్రభుత్వంతో ఇబ్బంది ఉందంటే ఈ యొక్క రైతులకు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకుంటూ పెట్టుబడితో సహా కరెంటుతో సహా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బీమా కానీ అనేక కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వం. Yes, ఒకటే yes. అంటున్నాం, కాంగ్రెస్ ఇప్పుడు కొత్త పార్టీ సవాల్ మరి హరీష్ రావు ఏదైతే కొత్త సవాల్ని విసిరారు, 24 గంటల పాటు అవును. ఉచిత కరెంట్ ఇస్తారా, ఇవ్వకపోతే గనక ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి మీరు ముందుకు వస్తారని చెప్పి ఏదైతే కొత్త సవాల్ని విసిరారో దానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, ఏదైతే రారు మిగిలిన మంత్రులు కావచ్చు, రారు వాళ్ళు. స్వీకరిస్తారా? మోటార్లకు మీటర్లకు సంబంధించి రెస్పాండ్ అయ్యి ఎస్ మేము ఈ సవాల్ స్వీకరిస్తున్నాము, మేము ఓట్లే అడగము, ఉరితి అని కావాలంటే మమ్మల్ని ఉరితేయండి లేదంటే వాళ్ళు ఉరితేయండి అని చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎంతవరకు వస్తాయి? జీవో నెంబర్ 8 ని తెర మీద తీసుకొచ్చిన తర్వాత థర్మల్ విద్యుత్ సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు, కేవలం రెన్యూబుల్ ఎనర్జీని మాత్రం ఎందుకు ఇస్తానంటున్నారు? ఇది ఏపీకి నిజంగానే మేలు జరిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులా? వీటన్నిటికీ సమాధానం చెప్పబోతుందా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వెయిట్ చేసి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజుగౌడ్ గారు, నర్సయ్య గౌడ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి క్వశ్చన్ ఎవరికి పోషంగా ఐ న్యూస్. నమస్తే.